ఆసియా కప్ 2025 టోర్నీలో టీమిండియా వరుసగా 3 మ్యాచ్లు గెలిచి హ్యాట్రిక్ విజయాలను నమోదు చేసింది. గ్రూప్ ఏలో భాగంగా ఒమన్‌తో శుక్రవారం జరిగిన ఆఖరి లీగ్ మ్యాచ్లో టీమిండియా 21 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ విక్టరీతో టీమిండియా గ్రూప్ ఏ టాపర్‌గా నిలవడమే కాకుండా 250 టీ20 ఇంటర్నేషనల్ మ్యాచ్లను కంప్లీట్ చేసుకుంది. ఇక ఈ మ్యాచ్లో ఒమన్ ఓడినా కూడా తమ స్థాయికి మించి మంచి ప్రదర్శన ఇచ్చారు. బౌలింగ్లో భారత బ్యాటర్లను ఇబ్బంది పెట్టడంతో పాటు బ్యాటింగ్లో కూడా భారత బౌలర్లను ఇబ్బంది పెట్టారు. ముఖ్యంగా ఒమన్ బ్యాటర్లైన అమీర్ ఖలీం, అహ్మద్ మిర్జా కీలకమైన భాగస్వామ్యాలతో టీమిండియాను ఓడిస్తారేమో అనిపించింది. కానీ చివర్లో టీమిండియా బౌలర్లు కట్టడిగా బౌలింగ్ చేయడంతో ఘోర పరాభవం తప్పింది. కేవలం 21 పరుగుల తేడాతో మాత్రమే ఓడిపోయింది. పైగా టీమిండియా బౌలర్లు ఒమన్ బ్యాటర్లను నలుగురిని మాత్రమే అవుట్ చేయగలిగారు. ఇక తొలి 2 మ్యాచ్ల్లో ఏకపక్ష విజయాలను అందుకున్న టీమిండియా ఈ మ్యాచ్లో మాత్రం కాస్త కష్టంగానే విజయాన్ని అందుకుంది. ఇక ఈ మ్యాచ్లో టీమిండియా 8 మంది బౌలర్లను యూజ్ చేసింది. టీ20లో ఈ విధంగా 8 మంది బౌలర్లను యూజ్ చేయడం టీమిండియాకు 5వసారి. ఇక ఈ మ్యాచ్లో టీమిండియా స్టార్ పేసర్ హర్షదీప్ సింగ్ హిస్టరీ క్రియేట్ చేశాడు. అంతర్జాతీయ టీ20లో 100 వికెట్ల మేలురైన అందుకున్న తొలి భారత బౌలర్గా చరిత్రకెక్కాడు. జస్ప్రీత్ బుమ్రా స్థానంలో ఈ మ్యాచ్లో ఆడే అవకాశం అందుకున్న హర్షదీప్ సింగ్ ఆఖరి ఓవర్లో ఒమన్ బ్యాటర్ అయిన వినయ్ శుక్లాను అవుట్ చేసి అంతర్జాతీయ టీ20లో 100 వికెట్ల మేలురాయిని పూర్తి చేసుకున్నాడు. 64 మ్యాచ్ల్లోనే హర్షదీప్ సింగ్ ఈ ఫీట్ను సాధించడం విశేషం. ఈ జాబితాలో హర్షదీప్ సింగ్ తర్వాత యుజ్వేంద్ర చహల్ 80 మ్యాచ్ల్లో 96 వికెట్లు, హార్దిక్ పాండ్యా 117 మ్యాచ్ల్లో 96 వికెట్లు, జస్ప్రీత్ బుమ్రా 72 మ్యాచ్ల్లో 92 వికెట్లు, భువనేశ్వర్ కుమార్ 87 మ్యాచ్లలో 90 వికెట్లతో కొనసాగుతున్నారు. అంతేకాకుండా అంతర్జాతీయ టీ20లో తక్కువ మ్యాచ్ల్లో 100 వికెట్లను తీసుకున్న బౌలర్గా కూడా 3వ స్థానంలో నిలిచాడు. ఈ జాబితాలో రషీద్ ఖాన్ 53 మ్యాచ్లతో టాప్లో ఉన్నాడు. ఇక మ్యాచ్ హైలైట్స్లోకి వెళ్తే టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియాకు మంచి స్టార్ట్ అయితే దక్కలేదు. సెకండ్ ఓవర్లోనే శుభ్మాన్ గిల్ 5 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద క్లీన్ బౌల్డ్ అయ్యాడు. శుభ్మాన్ గిల్ ఫస్ట్ మ్యాచ్లో మంచి టచ్లో ఉన్న ఆ తర్వాత 2 మ్యాచ్ల్లో కూడా ఫెయిల్ అయ్యాడు. ఆ ఓవర్లో ఫైజల్ మేడిన్ ఓవర్ వేయడంతో తొలి 2 ఓవర్లో టీమిండియా కేవలం 6 పరుగులు మాత్రమే చేసింది. ఇక శుభ్మాన్ గిల్ అవుట్ అయిన తర్వాత సూర్యకుమార్ యాదవ్ స్థానంలో సంజు శాంసన్ వచ్చాడు. ఇక 3వ ఓవర్ నుంచి ఇండియా స్కోర్ వేగంగా ముందుకెళ్లింది. ఓపెనర్ అభిషేక్ శర్మ తనదైన షాట్లతో అలరించాడు. మరో ఎండ్లో సంజు శాంసన్ కూడా ఫాస్ట్ గా ఆడటంతో ఇండియా పవర్ ప్లేలో వికెట్ నష్టానికి 60 పరుగులు చేసింది. ఆ తర్వాత 15 బంతుల్లోనే 38 పరుగులు చేసి మంచి టచ్లో కనిపించిన అభిషేక్ శర్మ దూకుడుగా ఆడే క్రమంలో అవుట్ అయ్యాడు. ఈ మ్యాచ్లో టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్లలో ప్రయోగాలు చేసింది. అభిషేక్ శర్మ అవుట్ అయిన తర్వాత హార్దిక్ పాండ్యా క్రీజ్లోకి వచ్చాడు. ఇక ఇన్నింగ్స్ 8వ ఓవర్లో ఒమన్ పేసర్ జితేన్ రామనందిని వేసిన బంతిని సంజు శాంసన్ స్ట్రైట్ షాట్ ఆడాడు. బౌండరీ ఆపే క్రమంలో నేరుగా వస్తున్న బంతి జితేన్ చేతికి తగిలి వికెట్లను తాకింది. బాల్ స్టంప్స్ తగిలే సమయంలో హార్దిక్ పాండ్యా నాన్ స్ట్రైకింగ్లో క్రీజ్లో బ్యాట్ పెట్టలేదు. దీంతో కేవలం 1 పరుగుకు మాత్రమే హార్దిక్ పాండ్యా అవుట్ అయ్యాడు. ఈ దశలో సంజు శాంసన్ ఒక పక్క వికెట్లు పడుతున్న అదర్ ఎండ్లో స్ట్రాంగ్గా నిలబడి అక్షర్ పటేల్తో కలిసి కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. 4th వికెట్కు 45 పరుగులు జోడించిన తర్వాత 13 బంతుల్లోనే 26 పరుగులు చేసిన అక్షర్ పటేల్ అవుట్ అయ్యాడు. ఇక 6వ స్థానంలో బ్యాటింగ్కు వచ్చిన శివన్ దుబే 5 పరుగులే చేసి నిరాశపరిచాడు. ఆ తర్వాత సంజు శాంసన్, తిలక్ వర్మ కలిసి కాసేపు మెరుగులు మెరిపించి జట్టుకు భారీ స్కోర్ అందించిన తర్వాత పెవిలియన్కు చేరారు. ఇక సంజు శాంసన్ తనకు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాడు. స్టార్టింగ్లో తడబడిన ఆ తర్వాత నిలబడి హాఫ్ సెంచరీతో రాణించాడు. ఇకపోతే సూర్యకుమార్ యాదవ్ ఈ మ్యాచ్లో చివరి వరకు బ్యాటింగ్కే రాలేదు. ఆఫ్ఘనిస్తాన్ బౌలర్లు విజృంభించడంతో చివరి 3 ఓవర్లలో టీమిండియా కేవలం 19 పరుగులు మాత్రమే చేయగలిగింది. 188 పరుగులతో ఈ ఆసియా కప్లో సెకండ్ హైయెస్ట్ జాయింట్ స్కోర్ను చేసింది. ఇక అనంతరం 189 పరుగుల భారీ టార్గెట్తో బరిలోకి దిగిన ఒమన్కు ఓపెనర్లు సూపర్ స్టార్ట్ని ఇచ్చారు. వికెట్కు ప్రాధాన్యమిచ్చిన ఒమన్ ఓపెనర్లు ఫాస్ట్గా ఆడడంలో ఫెయిల్ అయ్యారు. 32 పరుగులు చేసిన జితేందర్ను బౌల్డ్ చేసి కుల్దీప్ యాదవ్ టీమిండియాకు తొలి వికెట్ను అందించాడు. పటిష్టమైన భారత బౌలర్లను ఎదుర్కొని తొలి వికెట్కు 8.3 ఓవర్లలో 56 పరుగులు చేసింది. ఈ టైంలో అహ్మద్ మిర్జాతో కలిసి ఓపెనర్ అమీర్ ఖలీం మంచి పార్ట్నర్షిప్ని అందించాడు. దీంతో తొలి 14 ఓవర్లు ముగిసేసరికి ఒమన్ 100 పరుగులు చేసి పర్వాలేదనిపించింది. ఆ తర్వాత 15వ ఓవర్ నుంచి టీమిండియాకు ఒమన్ నుంచి ఊహించని షాక్ తగిలింది. శివన్ దుబే వేసిన 15వ ఓవర్లో 16 పరుగులు అండ్ కుల్దీప్ యాదవ్ వేసిన 16వ ఓవర్లో 14 పరుగులు రావడంతో మ్యాచ్ ఇంట్రెస్టింగ్గా మారిపోయింది. ఈ 2 ఓవర్ల ప్రభావంతో చివరి 16 బంతుల్లో 40 పరుగులు చేయాల్సిన దశలో ఒమన్ షాకిచ్చేలా అనిపించింది. కానీ రన్ రేట్ ఎక్కువగా ఉండడంతో ఒమన్ కూడా చివర్లో చేతులెత్తేసింది. ఇండియా బౌలర్లలో కుల్దీప్ యాదవ్, హర్షిత్ రాణా, హర్షదీప్ సింగ్, హార్దిక్ పాండ్యా తలో వికెట్ను తీసుకున్నారు.